ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ ముగిసింది. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన 5 అంశాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. కాగా కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం లభించింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఇక ఏప్రిల్ నుంచి వర్తించేలా 4,000 పెన్షన్ పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది. పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది. రాష్ట్రంలో గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్, పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేశారు. వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ చేశారు. పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు చేయడం జరిగింది.